ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఫ్రెండ్స్, ఇంజిన్ రన్నింగ్‌లో పోయేటప్పుడు ఇంజిన్ అనేది స్టక్ అయిపోయింది, కిక్కర్ కొడితే పని చేయడం లేదు అంటే గిన మాక్సిమం ఇంజిన్ సీజ్ అయిపోయిందని చెప్తారు మెకానిక్ దగ్గర. కానీ అట్లా చెప్పడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే కస్టమర్ బడ్జెట్ కొన్నిసార్లు అంత ఉండదు. వాళ్ళు చేపించుకోలేని సిచ్యువేషన్‌లో ఉంటారు. ఇక కొన్ని సార్లు వేరే వాళ్ళ బండ్లు తీసుకొని వచ్చేటప్పటికి అంటే స్టక్ అయిపోతుంది ఇంజిన్. మనం ఫస్ట్ చెక్ చేసి వాళ్ళకి చెప్తేనే మేలనమాట. చెక్ చేసినందుకు ఛార్జ్ తీసుకొని 100, 200 తీసుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఈ కస్టమర్ అనేది వేరే షాప్‌లోంచి వచ్చిందనమాట మన దగ్గరికి. ఇంజిన్ స్టక్ అయిపోయిందని చెప్పేసి. సో ఇంతకుముందు మేము ఒకటి స్కూటీ ఇచ్చేసి ఇచ్చినాం ఈయనకు. ఒకటి ఇంజిన్ సీజ్ అయిపోయింది. అది ఆయిల్ వేసి ప్లగ్లో ఇంకా ఇంజన్లో కూడా ఆయిల్ వేసి స్టార్ట్ చేసినాం అనమాట. సో దాని తర్వాత అన్న వచ్చేసి ఈ బండి కూడా తీసుకొచ్చేసినాడు. ఈ బండి అనేది ఆయన సొంత బండి అనమాట. తీసుకుని పోయి ఇంట్లో పెట్టేసినాడు, ఇంజిన్ సీజ్ అయిపోయిందని చెప్పినారు కాబట్టి వేరే వాళ్ళు. సో మళ్ళీ మనం ఏం చేసినాం, ఇంజిన్ సీజ్ అయింది కదా చెప్పేసి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఏమైంది, ఇంజన్లో ఆయిల్ అయితే ఫుల్ బాగుంది, కరెక్ట్గా ఉంది ఆయిల్ కూడా. సో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో ఈ మ్యాగ్నెట్ ఓపెన్ చేసి చూసి మ్యాగ్నెట్ తిరగడం లేదు. ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఈ పక్క మనకు మ్యాగ్నెట్కి 1 వే బోల్టాలు అని వస్తాయన్నమాట. ఈ 3 బోల్టాలు అనేది ఊడిపోయి ఆ ప్లేట్ అంతా ఆ ప్లేట్కి తగులుకొని ఇరుక్కునింది. సో చూడొచ్చు మీరు, ఇది 1 వే అనమాట. మనం సెల్ఫ్ కొట్టినప్పుడు పనిచేసేది. ఆ 3 బోల్టాలు ఊడిపోయి దాంట్లో ఇరుక్కునేసినాయి ఆ సామాన్లని. సో దానివల్ల ఏమనుకున్నారు, ఇంజిన్ సీజ్ అయిపోయిందని అనుకున్నారు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం టైంలో ఇంజిన్ సీజ్ కాదు, అయినా కూడా ఫ్రీ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట తక్కువలో. సో అట్లా చేసి ఇస్తారని చెప్పి మెకానిక్లు అందరూ ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.